ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. ఈ సండే స్పెషల్ ఫ్రాన్స్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను. ప్రిపరేషన్ కంటే ముందుగా 1/2 కిలో ఫ్రాన్స్ తీసుకొని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే రైస్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడైతే బాస్మతి రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నాను. మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రాసెస్ చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఆనియన్స్, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, పెట్టిన బాదం పప్పు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం కొంచెం ఫ్రై అయినాక చిన్న అల్లం ముక్కని సన్నగా తరిగి వేసుకోవాలి. అలానే 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి తీసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలను వేసి అందులో రుచికి సరిపడా సాల్ట్, కారం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపి మూతబెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు 3 స్పూన్స్ పెరుగు వేసి ఒకసారి బాగా కలిపి లిడ్ క్లోజ్ చేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం కర్రీలో వేయాలి. మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసి ఆ వాటర్ మొత్తాన్ని కర్రీలో వేసి ముక్క మెత్తగా ఉడికేంత వరకు లిడ్ క్లోజ్ చేయండి. ఇక్కడ నేను 1 స్పూన్ సోంపు వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చివరగా కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి కలిపి ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసి బాగా కలపాలి. ఇక్కడ నేను రైస్ అంతా కలపకుండా పైన రైస్ని ఒక లేయర్ లాగా వేసి కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం బటర్ వేసాను. మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అయిన ఫ్రాన్స్ బిర్యానీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.